రమేష్ గారు నమస్తే దుర్గారావు బాబు నువ్వు అట్లే కదా హలో కూడా మనం పుట్టినా పుట్టకపోయినా కానీ ఆయన వచ్చినటువంటి స్ఫూర్తి నేటికి కూడా కొనసాగుతూ ఉంది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయ్యే అవకాశం రావటం, ఆ మహనీయుడికి సంబంధించి ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి కావటం నా అదృష్టంగా నేను భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ మన సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాల్ని ఇంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమమే కాదు ఎప్పుడు భవిష్యత్తులో మరి సుభాష్ చంద్రబోస్ గారి శిబిరానికి సంబంధించి ఎప్పుడు ఇది అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఎప్పుడు నా అవసరం ఉన్న నా సహకారం అవసరమైన తప్పకుండా మా వంతు సహకారం అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని అందరికీ కూడా గౌరవంగా మనం చేస్తూ ఈరోజు బోస్ గారిగా ఆ మహనీయుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి చిన్నారులకు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మరి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క దీనికి సంబంధించే కాదు మరి ఈ డివిజన్ లో కూడా మరి గడప గడపకి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికులు చెప్పినటువంటి సమస్యలు కానివ్వండి, అలాగే గౌరవ కార్పొరేటర్లు చెప్పినటువంటి సమస్యలు కానివ్వండి, అవన్నీ కూడా పరిష్కరించుకుంటూ దాదాపుగా 1,20,00,000 రూపాయలతో ఈ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. మరి అదేవిధంగా ఏలూరు నగరంలో కూడా ఇప్పుడే 4 డివిజన్లో మరి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేసుకున్నాం. మరి దాదాపుగా 3 కోట్ల రూపాయలతో శంకుస్థాపన రోడ్లు డ్రైన్లకు సంబంధించి చేసుకోవడం జరుగుతుంది. మరి దాదాపుగా మరి ఏలూరు నగరంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒక గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు కానివ్వండి, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నిటితో మన ఏలూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించుకుంటామని మన శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. మరి అందులో భాగంగా ఇంత అభివృద్ధి చేయాలన్న కార్యక్రమంలో భాగంగా మరి నాన్నగారు అమృత స్థానాలుగా
మరి 10 లక్షల రూపాయలు గ్రాంట్ చేయడం, మరి ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగంగా మరి ఇంకా రాబోయే కాలంలో కూడా నాని గారు రిపోర్ట్ చేస్తుంటారు. మరి ఏలూరులో 50 డివిజన్లు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఏ వర్గం వాళ్ళని అడిగినా సరే, మరి నాని గారు ప్రతి ప్రాంతానికి కూడా, ప్రతి వర్గానికి కూడా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఆ యొక్క ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్న సంగతి మనం టీవీలో చూస్తున్నాం. మరి రాబోయే కాలంలో కూడా జరగబోయే ఎన్నికల మహాసంగ్రమంలో కూడా మనందరూ కూడా భారీ మెజార్టీతో మరొకసారి నాని గారిని గెలిపించుకొని మరొకసారి డిప్యూటీ సీఎంగా, మరొకసారి మంత్రివర్యులుగా మరి చేసుకుంటే కనుక మన ఏలూరు పట్టణానికి కాదు రాష్ట్రానికే మనం గర్వించదగ్గ విషయంగా భావించాలని మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ పెద్దల ఆశయాలు కొన్ని ఉన్నాయి. ఆశయాలు నెరవేర్చాలంటే మీరు ఏదైనా మాకు సాయం చేయాలని చెప్పని అప్పుడున్న మాజీ ప్రెసిడెంట్ గారు అల్లూరి మంత్రి గారు, పెద్దలు ఉమా గారు కానీ, వడ్డా వెంకటరావు గారు కానీ, గోవిరాజు గారు కానీ, దాసరి రామప్రసాద్ గారు కానీ చాలా మంది పెద్దలు నాని గారిని అడగడం జరిగింది. మేమందరం ఆడనాని గారిని దీనికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వండి అంటే నాని గారు కాదు 10 లక్షలు ఇస్తున్నారని సహకరించినందుకు మన కోర్సు జన్మదిన సందర్భంగా మన ఇక్కడ ఉన్నట్టు ముఖ్యంగా కానుగోలుపేట, కొత్తపేట ఈ ఏరియాలోంచే ఎక్కువ దీనికి కార్యకర్తలు ఉండేవారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా జిల్లా ఆఫీస్ అనుబంధంగా ఇక్కడ ఒక ఆఫీసు టూటోల్లో ఎప్పుడు కాంగ్రెస్ కార్యకలాపాలు జరగాలంటే భవిష్యత్తులో జరిగేది. ఏ నాయకులైనా ఇక్కడికే వచ్చేవారు, ఇక్కడి నుంచే మన సహకారం తీసుకున్నారు.